బెంగాల్లో మళ్లీ దీదీ గర్జించబోతోందా? వరుసగా నాలుగోసారి కూడా రైడర్స్ బిల్డింగ్ పై తృణమూల్ జెండానే ఎగరబోతోందా? అటు బీజేపీ ఆపరేషన్ బెంగాల్, ఇటు లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి వ్యూహాలు దీదీ ముందు చిత్తుకాక తప్పవా? చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవటం తెలిసిన మమతా బెనర్జీ గ్రౌండ్ ప్రిపేర్ చేసేశారా? మ్యాట్రిస్ INS తాజా సర్వేలు చెబుతున్న లెక్కలేంటి? బెంగాల్ రాజకీయాల్లో మమతా మార్క్ పవర్ పాలిటిక్స్ బీజేపీ ఎలా తిప్పికొడుతోంది? బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక తిరుగులేని సంచలనం. 2021 ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డిన ప్రధాని మోదీ నుంచి కేంద్ర మంత్రుల వరకు అంతా మోహరించిన మమతను ఆపలేకపోయారు. అడవి పంది ఊరు మీద పడితే పులి తన పంజా విసురుతుంది అన్నట్టుగా దీదీ తన పంజా విసిరి 213 సీట్లతో రికార్డు మెజార్టీ సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఆనాడు ఆమె వీల్ చైర్లో ఉండి చేసిన పోరాటం బెంగాలీ ప్రజల గుండెలను తాకింది. ఇప్పుడు అదే జోరును 2026 వరకు కొనసాగించేందుకు మమత తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. తన అమ్ముల పొదలో ఉన్న అస్త్రాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అదే విజయ పరంపరను కొనసాగించాలని ఆమె గట్టి పట్టుదలతో ఉన్నారు. తాజాగా మ్యాట్రిస్ IANS నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితాలు ప్రతిపక్షాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. 2026లో ఎన్నికలు జరిగితే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నాలుగోసారి కూడా తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఆకాశానికి నిచ్చెన వేసినా అది మమత అందనంత ఎత్తులో ఉంది అన్నట్లుగా దీదీ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. దాదాపు 160 నుంచి 170 సీట్ల వరకు టీఎంసీ కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ఓట్ షేర్ విషయంలోనూ టీఎంసీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోబోతోందని లెక్కలు చెబుతున్నాయి. ఇన్ని ఏళ్ల పాలన తర్వాత కూడా ప్రజల్లో అదే నమ్మకాన్ని నిలబెట్టుకోవడం సామాన్య విషయం కాదు. దీని అర్థం ఇంకా బీజేపీ పని చెయ్యాల్సి ఉంది. బెంగాల్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ ఎప్పటినుంచో కలలు కంటోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కుండలో ఉన్నది కావాలి, అటక మీద ఉన్నది కావాలి అన్న చందంగా ఉంది బెంగాల్లో కమలదళం పరిస్థితి. 2021లో 77 సీట్లకు పరిమితమైన బీజేపీ ఈసారి మరింత బలం పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే మమతను ఢీకొట్టే స్థాయి ఉన్న బలమైన స్థానిక నాయకత్వం ఆ పార్టీకి దొరకడం లేదు. కేంద్ర నాయకత్వంపైనే అతిగా ఆధారపడటం బీజేపీకి మైనస్గా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్వే అంచనాల ప్రకారం బీజేపీ సీట్లు పెరిగే అవకాశం ఉన్నా అది అధికారానికి దరిదాపుల్లోకి వచ్చేలా లేదని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ప్రధాని మోదీ మ్యాజిక్ బెంగాల్ గడ్డపై మమత సెంటిమెంట్ ముందు పనిచేయడం లేదని స్పష్టమవుతోంది. మమత బలం ఏంటి అంటే ఆమె ప్రవేశపెట్టిన వినూత్నమైన సంక్షేమ పథకాలు అని అందరూ చెబుతారు. ముఖ్యంగా లక్ష్మీర్ భండార్ వంటి పథకాలు మహిళా ఓటర్లను టీఎంసీకి బానిసలను చేసేశాయి. చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్టు కాకుండా దీదీ ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను చేర్చడంలో 100% సక్సెస్ అయ్యారు. కన్యాశ్రీ, రూపశ్రీ వంటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆమెను ఒక దేవతగా మార్చేశాయి. సామాన్యుడి కష్టాల్లో పాలుపంచుకునే దీదీర్ దూద్ కార్యక్రమం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ప్రభుత్వం తన గుమ్మం దగ్గరకే వస్తోందని పేద ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ సంక్షేమ కవచాన్ని ఛేదించడం ప్రతిపక్షాలకు హిమాలయ పర్వతాన్ని ఎక్కినంత కష్టంగా మారింది. బెంగాల్ జనాభాలో దాదాపు 30% ఉన్న ముస్లిం ఓటర్లు మమతకు కొండంత అండగా నిలుస్తున్నారు. బీజేపీ ఎంతగా హిందుత్వ నినాదం ఎత్తుకున్నా ముస్లిం ఓట్ల కాన్సాలిడేషన్ వల్ల టీఎంసీ ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటోంది. ఒడ్డున ఉన్నోడికి ఎన్ని మాటలైనా చెప్పొచ్చు అన్నట్టుగా సెక్యులర్ పార్టీలు విమర్శలు చేస్తున్నా మైనారిటీలు మాత్రం దీదీ వైపే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చాలని చూస్తున్నా వారు మమత నాయకత్వానికే జై కొడుతున్నారు. మతపరమైన ధృవీకరణ జరిగిన ప్రతిసారి టీఎంసీకి లాభం చేకూరుతుండడం గమనార్హం. బీజేపీ దూకుడును అడ్డుకోవాలంటే మమతే సరైన నేత అని వారు విశ్వసిస్తున్నారు. ఈ పటిష్టమైన ఓటు బ్యాంకే ఆమెను 4వ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టబోతోంది.
వచ్చే ఎన్నికల్లో టీఎంసీ ఓట్ షేర్ 48% పైగా ఉండే అవకాశం ఉందని తాజాగా అంతర్గత అంచనాలు చెబుతున్నాయి. 2021లో 48% ఓట్లు పొందిన మమత ఈసారి ఆ మార్జిన్ను 50% పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. తొందరపడితే దోసకాయ కూడా పండదని తెలిసిన మమత చాలా నిశ్శబ్దంగా తన ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ స్వయంగా పరిస్థితులను సమీక్షిస్తూ అభ్యర్థుల ఎంపికపై ఇప్పుడే కసరత్తు చేస్తున్నారు. కేవలం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. వ్యతిరేకత ఉన్న నేతలను నిర్మోహమాటంగా పక్కన పెట్టేందుకు ఆమె వెనకాడటం లేదు. ఈ వ్యూహాత్మక అడుగులే ఆమెను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు బెంగాల్ను 30 ఏళ్ల పాటు ఏలిన లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి. వారి ఓట్లు భారీగా బీజేపీ వైపు మళ్లడం మమతకు ఒక విధంగా రాజకీయంగా కలిసి వస్తోంది. 2 ఏళ్ల పోట్లాటలో 3వ ఎద్దుకు లాభం అన్నట్టుగా విపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం దీదీకి రాజమార్గం వేస్తోంది. లెఫ్ట్ ఓట్లు బీజేపీకి వెళ్లటం వల్ల త్రిముఖ పోటీ ఏర్పడి టీఎంసీకి మేలు జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా తన అస్తిత్వం కోసం పోరాడుతుండగా బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. కానీ వీరెవ్వరూ మమతా స్థాయికి చేరుకోలేకపోతున్నారు. విపక్షాల విచ్ఛిన్నమే మమతకు అతిపెద్ద అస్త్రంగా మారింది. టీఎంసీ నేతలపై ఈడీ, సీబీఐ దాడులు నిత్య కృత్యంగా మారుతున్నా మమత ఏమాత్రం తగ్గడం లేదు. నిప్పు లేనిదే పొగరాదు అన్న విపక్షాలు విమర్శిస్తున్నా దీది మాత్రం దీన్ని బెంగాల్ ఆత్మగౌరవానికి జరిగిన అవమానంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రచారం చేయడంలో ఆమె విజయవంతమయ్యారు. తన మంత్రులు జైలుకు వెళ్తున్నా ఆమె వెనకడుగు వేయకుండా పోరాడుతున్నారు. ఇది కేవలం రాజకీయ కుట్ర అని ప్రజలను నమ్మించడంలో ఆమె సక్సెస్ అయ్యారు. అందుకే అవినీతి ఆరోపణలు ఆమె ఓటు బ్యాంకుపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. ప్రజలు ఆమె వ్యక్తిగత నిజాయితీని ఇంకా నమ్ముతుండడమే ఇందుకు ప్రధాన కారణం. నిరుద్యోగం వంటి అంశాలు మమతకు కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని కొన్ని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. గోడ మీద పిల్లి ఎటు దూకుతుందో అని వేచి చూస్తున్న యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఎంసీ సరికొత్త పథకాలను సిద్ధం చేస్తోంది. ఐటీ రంగంలో పెట్టుబడులు, స్థానిక పరిశ్రమల ఏర్పాటుపై ఆమె దృష్టి సారించారు. నిరుద్యోగ భృతితో పాటు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యా, ఉపాధి రంగాల్లో భారీ మార్పులు తెస్తామని యువతకు హామీలు ఇస్తున్నారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. వారిని తమ వైపు తిప్పుకోగలిగితే 2026 విజయం నల్లేరుపై నడకే అని ఆమె భావిస్తున్నారు. బెంగాల్లో మతపరమైన ధృవీకరణ ద్వారా గెలవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కానీ బెంగాలీ సంస్కృతి, అస్తిత్వం అనే నినాదంతో మమత దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టే రాజకీయం కాకుండా స్థానికత అనే బ్రహ్మాస్త్రాన్ని ఆమె వాడుతున్నారు. బెంగాల్ను బెంగాలీలే పాలించాలి, బయట వ్యక్తుల అవసరం లేదనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దుర్గా పూజ వంటి పండుగలను ఆమె రాజకీయానికి అనుగుణంగా వాడుకుంటున్నారు. బెంగాలీ భాష, సంస్కృతులకు తానే ఏకైక వారసురాల్ని అని చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి 200కు పైగా సీట్లు వస్తాయని మ్యాట్రిక్స్ సర్వే బల్లగుద్ది చెప్తోంది. బీజేపీ 80 నుంచి 90 సీట్లకే పరిమితం కావచ్చని, కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని పేర్కొంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు కాకుండా టీఎంసీ తన కోటను మరింత భద్రం చేసుకుంటోందని ఈ లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు ఆమె చేస్తున్న దువారే సర్కార్ వంటి కార్యక్రమాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ప్రతి ఓటర్ను స్వయంగా పలకరించేలా ఆమె కార్యకర్తలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో టీఎంసీ యంత్రాంగం ఇతర పార్టీల కంటే ఎంతో ముందుంది. ఈ వ్యవస్థాగత బలమే ఆమెకు శ్రీరామరక్షగా నిలుస్తోంది. బెంగాల్ రాజకీయం ఇప్పుడు మమతా వర్సెస్ ఆల్ లాగా సాగుతోంది. యుద్ధం ముగిశాక శంఖం పూరించటం వల్ల ప్రయోజనం లేదని భావిస్తున్న విపక్షాలు ఇప్పుడైనా మేల్కుంటాయా, లేక దీదీ ధాటికి మళ్లీ గాలిలో కలిసిపోతాయా? ఈసారి బెంగాల్ గడ్డపై ఎగిరేది ఏ జెండా అన్నది చూడాలి.